మన తెలుగు స్టేట్స్ నుంచి ఆదియోగి ఈషా కోయంబత్తూర్ దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలుసా? నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ తో మీరైతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. దానికంటే ముందు ఈ రీల్ అయితే సేవ్ చేసుకోండి. ఆదియోగి ఈషా ఫౌండేషన్ తమిళనాడులో ఉన్న కోయంబత్తూర్ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. మనం ఇక్కడికి ట్రైన్ లేదా బస్సులో కూడా వెళ్ళొచ్చు. మీరు కానీ ట్రైన్ లో వెళ్ళాలనుకుంటే మనకు డైలీ 3 to 4 ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇందులో మనకి శబరి ఎక్స్ప్రెస్ అయితే డైలీ అవైలబుల్ గా ఉంటుంది. ఇందులో మనకి స్లీపర్ కాస్ట్ వచ్చేసి 520 అయితే ఛార్జ్ చేస్తారు. మనం కోయంబత్తూర్ రీచ్ అవడానికి మాక్సిమం 16 to 20 అవర్స్ అయితే పడుతుంది. ఈ శబరి ఎక్స్ప్రెస్ డైలీ నెల్లూరు నుంచి నైట్ 9 కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 8 కి అయితే కోయంబత్తూర్ రీచ్ అవుతుంది. మాకు శబరి ఎక్స్ప్రెస్ టికెట్స్ అయితే దొరకలేదు. మేము తాంబ్రం నుంచి ఎవ్రీడే కోయంబత్తూర్ వెళ్ళే మ్యాంగ్లూర్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళాం. దీంట్లో మనకి సీట్లు వచ్చేసి 200 అయితే ఛార్జ్ చేస్తారు. ఈ ట్రైన్ నైట్ 11:50 స్టార్ట్ అయ్యి మార్నింగ్ 10 కి అయితే కోయంబత్తూర్ అయితే రీచ్ అవుతుంది. ఇంకా మన స్టేషన్ నుంచి బయట రాగానే స్టేషన్ లెఫ్ట్ సైడ్ లో ఒక బస్ స్టాప్ అయితే కనిపిస్తుంది. ఎవరీ 5 minutes కి ఆదియోగికి వెళ్ళే బస్సెస్ అయితే వస్తాయి. బస్ నెంబర్ వచ్చేసి 14D. టికెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అలా వద్ద మేము కంఫర్ట్ గా వెళ్ళాలనుకుంటే క్యాబ్స్ అండ్ ఆటోస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. నియర్లీ 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అరౌండ్ ఒక 1 hour జర్నీ తర్వాత మనం ఈ ఆదియోగి ఈషా ఫౌండేషన్ అయితే రీచ్ అయిపోతాం. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ ఫాలో అయిపోండి.